కవితకు బెయిల్ వచ్చిన క్రమంలో ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు నిన్న కవితకు బెయిల్ ఇచ్చిన క్రమంలో ఆవిడ నిన్న రాత్రి 9:15కి ఆ టైంకి విడుదలవ్వడం జరిగింది. సో అక్కడ భావోద్వేగాల మధ్యన వాళ్ళ కుమారుడితో కావచ్చు, వాళ్ళ భర్తతో కావచ్చు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత కేటీఆర్ని హత్తుకొని అక్కడి నుంచి ఢిల్లీ బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ఉంది ఢిల్లీలో, ఆ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కవిత విడుదల ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సెక్షన్ 45(1) నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. అర్హులకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారులతో సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఆధీనంలోకి కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా ఫిరంగి కాలువ FTL పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు. అసలు కేటీఆర్ ఫామ్ హౌస్కి హైడ్రాకి సంబంధం లేదు. బేసిక్గా అక్కడ లోకల్ బాడీ ఆఫీసర్స్ ఉంటారో అక్కడ లోకల్ ఆఫీసర్సే మొత్తం తతంగా నడిపిస్తున్నారు, మొత్తం కొలుస్తున్నారు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళింది జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్ కంప్లీట్గా కోర్టులు మెట్టెక్కిన పరిస్థితుల్లో ప్రణీత్ రెడ్డి ఏదైతే 99 జీవో ఉందో ఆ ప్రకారమే కోర్టు నడుచుకోవాలి, హైడ్రా నడుచుకోవాలి అని కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో 99 జీవో రింగ్ రోడ్ లోపల వస్తుంది. ఇది జన్వాడ ఫామ్ హౌస్ రింగ్ రోడ్కి ఒక 10 కిలోమీటర్లు బయట వస్తుంది. కాబట్టి అక్కడ ఏదైనా FTL బఫర్ జోన్ని ఎంక్రోచ్మెంట్లోకి వచ్చారా అని చెప్పేసి లోకల్ అథారిటీస్ అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ లేదంటే అక్కడున్న RDOలకి ఆదేశాలు వెళ్ళి సో దాని మెజర్మెంట్స్ తీస్తూ ఉన్నారు. గండిపేటకి ఈయన ఫామ్ హౌస్కి దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంది. కాకపోతే ఫిరంగి నాలాని కబ్జా పెట్టిన పరిస్థితి కేటీఆర్. ఆ ఫిరంగి నాలా కబ్జా పెట్టడము, ఆ ప్రవాహం ఎటెళ్లలో తెలియక దాన్ని మొత్తం పూర్తి చేసిన పరిస్థితి, రైతులకు నీళ్ళు అందని పరిస్థితి. ఇక్కడ ఓన్లీ FTLలో ఉన్నారా, బఫర్ జోన్లో ఉన్నారా కాదు, వీళ్ళు అడ్డగోలు నిర్మాణాలు, వీళ్ళ అడ్డగోల ఆక్రమణల వల్ల కొన్ని నాలాలు మూసేశారు. రైతులకి ఎక్కడి నుంచి వెళ్లాల్సిన సాగునీరు ఏదైతే ఉందో వీళ్ళు ఆపేసుకున్నారు. వీళ్ళ స్విమ్మింగ్ పూల్ అవసరాల కోసము, వీళ్ళ వ్యవసాయ క్షేత్రాల అవసరాల కోసము వాటర్ని ఆపేసి అడ్డుకట్ట పెట్టి వీళ్ళే దాన్ని వాళ్ళ ఇళ్లలోకి తరలించుకున్న పరిస్థితులు. సో వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. ICC చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నిక. ఇక పారా సంబరాలు పారిస్లో నేటి నుంచే పారాలింపిక్స్. స్పాట్ కౌన్సిలింగ్పై వెనుకడుగు. ఈసారి కళాశాలల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామన్న విద్యాశాఖ చివరకు వెనక్కి తగ్గింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా కళాశాలల యాజమాన్యాలకే అప్పగించింది. స్పాట్ ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. ఫలితంగా కొన్ని కళాశాలలు కోట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. మొత్తం 10,099 సీట్లు మిగిలిపోయాయి. 2 లేదా 3 కోర్సులున్న చోట్ల డిమాండ్ ఉన్న బ్రాంచ్ల సీట్లు కూడా భర్తీ కాకుండా ఉన్నాయి. సో మొత్తం కౌన్సిలింగ్ ప్రభుత్వం ఈసారి వచ్చి రాగానే హడావుడి చేసి ఇంజనీరింగ్ కాలేజీల మీద ఏదో నిబంధనలు పెట్టి హడావుడి చేసి ఏదేదో చేయడానికి ప్రయత్నించారు, కానీ అది ఎక్కడ ఫలించలేదు. సో మొత్తం 10,099 సీట్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు మొత్తం దీన్ని కళాశాల యాజమాన్యాలకు కాకుండా కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లన్నింటినీ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. దాని విషయంలో వెనక్కి తగ్గింది. వాళ్ళే సొంతంగా అంటే ఎంసెట్ బోర్డే స్వయంగా సీట్లు ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఆపారు. ఇదంతా బోగస్. మొత్తం సీట్లు అమ్ముకునే పరిస్థితి. ఏదైతే కార్పొరేట్ కాలేజెస్కి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు ఉన్నాయో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు పెట్టి విద్యార్థులు కొనుక్కుంటున్న పరిస్థితి. ఇది గందరగోళం ఎందుకు సృష్టించారంటే బ్లాక్ మార్కెటింగ్ లాగా చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఆపేసింది, అడ్డగోలు జీవోలు ఇచ్చి ప్రభుత్వం ఆపేసి ఎంసెట్ బోర్డుకి ఇస్తున్నాము అధికారాలని అని చెప్పేసి మేనేజ్మెంట్ కోటాలు లేదంటే NRI కోటాలు వేరే రకరకాల గందరగోళాలు అన్నింటినీ తీసుకొచ్చి ఆపి పెట్టేసింది. సో కాలేజీలు ఏం చేసినాయి అంటే యూనివర్సిటీలో సీట్ తీసుకోండి అని చెప్పి, యూనివర్సిటీ అయితే మల్లారెడ్డి పేరు మీదే సర్టిఫికేట్ వస్తుంది. అదే కాలేజీ అయితే JNTU పేరు మీద సర్టిఫికేట్ వస్తుంది. సో JNTU కాలేజ్ సర్టిఫికేట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అబ్రాడ్కి వెళ్ళిన బయట స్టేట్స్లో మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే ఎవడు గుర్తుపట్టాడు, కానీ JNTU అంటే అందరూ గుర్తుపడతారు. సో ఈ పరిస్థితుల్లో
ఈ మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ తికమక గందరగోళం ఏర్పడింది. విద్యార్థులకి కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఒక 20 రోజులుగా చాలా గందరగోళం ఏర్పడింది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ యథాతథంగా మేనేజ్మెంట్కి అప్పచెప్పిన పరిస్థితి. మూఢనమ్మకానికి బందీలు అయిన వారి అజ్ఞానానికి సమిధలు. ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం. వరంగల్ జిల్లాలో ఓ ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు. 23 ఏళ్ల క్రితం వదిలేశాడు. ఉప్పల్ నడిబొడ్డున 400 కోట్ల భూ స్కామ్. సీఎం గారు ఈ స్కామ్పై దృష్టి సారించండి. 7 ఎకరాలకు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు. కబ్జా చేసిన భూమి కోట్ల రూపాయల్లో లీజుకు తీసుకున్న వైనం. కొందరు జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్. ఎంగిలి మెతుకులకు ఆశపడి నివేదికలు తారుమారు చేసిన అధికారులు. లంచాలు తీసుకొని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డిఐ సత్యమ్మ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేయర్ వెంకటేష్. రిపోర్టు తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్. ఎవరికైనా తప్పుడు రిపోర్ట్లు కావాలంటే ఈ అధికారులను సంప్రదించవచ్చా? ఎమ్మెల్సీ కవితకు బెయిల్. 10 రోజులు ప్రజాపాలన. మొత్తం భూ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఎక్కడికక్కడ ఎకరాల పొలాల్ని కబ్జా పెట్టి, రీసెంట్గా చూస్తే మాదాపూర్లో కూడా ఒక ల్యాండ్ మన దృష్టికి వచ్చింది. మొత్తం ముందర ల్యాండ్ని వెనకాల ల్యాండ్ని కలిపి కబ్జా పెట్టేసి అక్కడ ఉన్న ఫ్లాట్స్ ఏదైతే వెంచర్లో ఉన్న ఫ్లాట్స్ని మొత్తం కబ్జా పెట్టిన పరిస్థితి. అక్కడ లోకల్ అథారిటీస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు, లేదంటే సర్వేయర్స్ అవ్వచ్చు, పట్టించుకోని పరిస్థితి. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే అవతల గత ప్రభుత్వంలో ఉన్న బడా నాయకులు అక్కడ దానిపైన కన్నేశారు. సో వాళ్ళు కబ్జా పెట్టుకొని ఉన్నారు. ఈ కబ్జా పెట్టడానికి ఎవడబ్బా సొమ్ము అని చెప్పి మీరు కబ్జా పెడతారు అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంటే కబ్జాలు పెట్టేస్తారా? ఇది కేటీఆర్ తెలియదా? కేటీఆర్ దృష్టికి ఇలాంటి వెళ్ళక వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్నారా? వీళ్ళు కబ్జాలు చేసి ల్యాండ్ స్కాములు చేస్తుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో వెంచర్లు కానీ స్థలాలు కానీ కొనాలంటే వెంచర్లో స్థలానికి కూడా ఇది లేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రక్షణ లేని పరిస్థితి. ముంబైతో సమానంగా గణేష్ ఉత్సవాలు. నిన్న